పరమాత్మ సమారంభం ఋషిగణ మధ్యమం సద్గురు పర్యంతం వందే గురు పరంపరం. ఆదేశ్. జై మహాకాల్. ఇక్కడ గురుబోధ అనేటువంటి అంశం మీద చాలా శీర్షికలు మనం చెప్పుకుంటూ వస్తున్నాం. ఇది సుమారు 1500 సంవత్సరాల క్రితం జరిగినటువంటి అంశాలు ఇవి. అప్పట్లో ఉండేటువంటి ఒక మహాయోగి నారాయణ గురూజీ, అదేవిధంగా ఆయన తాలూకా శిష్యుడైనటువంటి ప్రద్యుమ్న, వీళ్ళిద్దరి తాలూకా కాన్వర్సేషన్ మనం గురుబోధ అనేటువంటి అంశం మీద మనం చెప్పుకుంటూ వస్తున్నాం. ఇక్కడ ఈ అంశంలో మనం మాట్లాడుకునేటప్పుడు ఇక్కడ ఒక ముఖ్యమైనటువంటి అంశాన్ని మనం గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ శిష్యుడు తాలూకా ఆసక్తి మేర గురువు అయినటువంటి నారాయణ స్వామి వారు కొన్ని కీలకమైనటువంటి సాధన రహస్యాలు అనుకోండి, యోగ రహస్యాలు అనుకోండి, లేదా మన అంటే శిష్యుడి యొక్క సాధనకు ఉపక్రమింపబడేటువంటి దేహ రహస్యాలు అనుకోండి, ప్రతి ఒక్క మర్మ విధానాన్ని కూడా సుస్పష్టంగా నారాయణ స్వామి గురువు గారు తన శిష్యుడైనటువంటి ప్రద్యుమ్నకి ఒక్కొక్క అంశాన్ని తెలియజేస్తూ వస్తున్నారు. శిష్యుడు తాలూకా సాధన ప్రయాణాన్ని దృష్టిలో పెట్టుకొని కొన్ని అంశాలను తెలియజేస్తున్నారు. ఎందుకు అంటే శిష్యుడు ఉద్ధరింపబడాలి అనేటువంటి గురువుకు ఉండేటువంటి ఒక కాంక్ష, శిష్యుడు డెవలప్ అవ్వాలని. దీనివల్ల గురువుకి ఏమాత్రం ఉపయోగం అయితే నాకు తెలిసి ఉండదు, ఏమాత్రం కూడా. కాకపోతే అంటే శిష్యుడు తాలూకా ఉన్నతిని కోరుకునేటువంటి నిస్వార్థకరమైనటువంటి ఉత్తమ గురువు కాబట్టి ఆ నారాయణ స్వామి వారి తాలూకా కొన్ని రహస్యాలను ఆయన తన శిష్యుడికి బోధిస్తున్నారు. ఒకసారి ఏమైందంటే, ఈ శిష్యుడైనటువంటి ప్రద్యుమ్న ఆయన ఇంట్లో ఆయన సాధన చేస్తున్నాడు. సాధన చేసేటువంటి క్రమంలోని ఒకసారి తన సాధనలో జరిగినటువంటి అంశం ఏంటంటే, ఒకసారి ఇలా కూర్చొని సాధన చేస్తున్నప్పుడు ఆయనకి ఒక్కసారి శరీరం అంతా కూడా బరువు ఎక్కినట్టు అనిపించింది. ఎవరికి? ప్రద్యుమ్నకి. తన సాధనలో శరీరం బరువు ఎక్కినట్టు అనిపించి అప్పటికి సాధన దాదాపుగా పూర్తి అయింది. ఇంకా సాధనలో నుండి సాధన చేసినటువంటి సమయం పూర్తి అయింది. ఇంకా లెగిసిపోతాడు. అప్పుడు కళ్ళు తెరిచి చూస్తే ఒక్కసారి తన శరీరాన్ని చూసి తనే కొంచెం షాక్ అయ్యాడు. ఎందుకు అంటే తన శరీరంలోని ఇదంతా కూడా, అంటే ఈ చర్మం అంతా కూడా కాస్త దల్సర్గా మారి ఒక రకమైన మైనపు పొర, శరీరం మీద పరిస్థితి ఎలా ఉంటుందో ఒక రకమైన పొరను కనుక మన శరీరం మీద అంతా కూడా అప్లై చేస్తే ఈ మాత్రం దల్సర్ ఎలా అయితే ఉంటుందో అలా తన శరీరం అంతా మారినట్టు ఆయనకు కనిపించింది. అంటే సాధనలో కనిపించడం కాదు, కళ్ళు తెరిస్తే నిజంగానే ఉంది ఆ శరీరం అని. సాకు ఇదేంటి శరీరం ఎలా ఉంది? సుమారు గంటన్నర క్రితం నేను సాధనలో కూర్చున్నప్పుడు మామూలుగా ఉంది కదా, ఇప్పుడేంటి ఎలా ఉంది అని చెప్పేసి అనుకొని శరీరం అంతా బరువు ఎక్కినట్టు అనిపించింది. కొన్ని సెకండ్లకి శరీరం తేలికైంది, కానీ అది అలాగే ఉంది. ఆ పొర ఇలాగా శరీరమే పరిచినట్టు అలాగే ఉంది. అది ముఖ్యంగా ఎక్కడ ఉందంటే ఈ స్థానం నుండి ఈ పైకి ఇదంతా కూడా ఉంది. ఈ స్థానం నుండి ఎక్కువ ఇలా ఉంది అని చెప్పేసి ఒక 3-4 నిమిషాల్లోనే శరీరం మళ్ళీ మామూలు అయిపోయింది. ఒక రకమైనటువంటి ఎరుపుదనం కలిగినటువంటి విధంగా ఈ చర్మం అంతా కూడా మారి ఇలాగా కాస్త ఉబ్బెత్తుగా ఇలాగ అంటే ఉబ్బెత్తమైనటువంటి పొరని శరీరం అంతా కప్పబడినట్టు ఆయనకు అనిపించింది.
ఈ ఒక 2-3 నిమిషాల్లో అంతా నార్మల్ అయిపోయింది. అయిపోయిన తర్వాత ఒకసారి ఆయన శిష్యుడు అయినటువంటి ప్రద్యుమ్న తన గురువుగారు అయినటువంటి నారాయణ స్వామి వారి దగ్గరికి వెళ్ళారు. వెళ్ళినప్పుడు నారాయణ స్వామి వారితో కొద్ది కుశల ప్రశ్నలు ఇవన్నీ అడిగి ఇవన్నీ చేసిన తర్వాత అప్పుడు నారాయణ స్వామి వారు అడిగారు ప్రద్యుమ్ని, ఈ సాధన ఎలా ఉంది, ఏంటి అసలు నీ సాధన తల సంగతి ఏంటి అని చెప్పేసి అడిగినప్పుడు తన శిష్యుడైనటువంటి ప్రద్యుమ్న నారాయణ స్వామి వారికి చెప్పారు, సాధన బాగానే చేస్తున్నాను కానండి, మొన్న ఒకసారి ఇలా జరిగిందని చెప్పేసి ఇప్పుడు నేను మీకు చెప్పినటువంటి సందర్భాన్ని చెప్పాడు. ఈ శరీరం మీద కాస్త ఉప్పెత్తమైనటువంటిగా మారటం ఇవన్నీ కూడా అయిన తర్వాత గురువుగారు అదంతా విని మంచిది బాబు అని అనేశారు. బాగుంటే నీ సాధన, చాలా మంచి సంతోషం అని అనేశారు. కానీ ఈయన ప్రద్యుమ్నకి సంతృప్తి లేదు ఆ మాట. అసలు అదేంటండి, ఎందుకంటే అలాగైందని అడిగాడు. అడిగితే అది ఒక నాడీ శుద్ధికి సంబంధించినటువంటి వ్యవహారం బాబు, సాధన మీద నువ్వు దృష్టి పెట్టి సాధన చేయని చెప్పేసి నారాయణ స్వామి వారు చెప్పారు. కాస్త ఈ నాడీ అనేటువంటి అంశం మీద కాస్త ఎక్కువ తృష్ణ కలిగినటువంటి ప్రద్యుమ్న, అమ్మ ఇదేదో నాడి గురించి గురుగారు ఏదో దాస్తున్నారు, ఇది ఎలాగైనా సరే విషయం కనుక్కోవాలని చెప్పేసి గురుగారిని గట్టిపట్టుకోండి. గురుగారు అసలు ఏంటండి ఈ నాడీ శుద్ధికి సంబంధించినట్టు, అసలు ఏ నాడి శుద్ధి అయింది, ఏంటో దీని లెక్క ఏంటి అని చెప్పేసి అడిగారు. అడిగితే గురువుగారు నవ్వి, సాధనలో నాడీ శుద్ధి అనేది జరుగుతూ ఉంటుంది కదా బాబు, నువ్వు సాధన చేయి, ఇవన్నీ నువ్వు పట్టించుకోవద్దని చెప్తే వెళ్ళలేదు. అప్పుడు విషయం ఎలాగని చెప్పమంటే అప్పుడు గురువుగారు చెప్పారు. గురువుగారు అప్పుడు సాధనలో ఒకసారి ఆ సాధన తాలూకా ప్రాసెస్లో ఒకసారి శిష్యుడి ముందు కూర్చున్నారు. నారాయణ స్వామి వారు ఇలా ఉండి ఇలా కూర్చున్నారు. ఈ కూర్చున్నప్పుడు ఇది ఎల్బో, మీకు ఒక చిత్రం కనిపిస్తూ ఉంటుంది. మీరు ఒకసారి ఆ చిత్రాన్ని చూసినట్లయితే, ఆల్రెడీ మీకు ఇదివరకు కూడా చిత్రం చూపించడం జరిగింది వీడియో ప్రారంభంలోనే. ఆ చిత్రాన్ని చూసినట్లయితే ఇక్కడ నుండి ఒక రేడియం కలర్లో మీకు ఉంటుంది ఒక గీత. ఆ చిత్రంలో చూడండి ఒకసారి, ఇలాగ ఒక గీత ఉంటుంది. ఈ గీత ఇలాగ ఉండి ఇంతవరకు ఉండి ఇక్కడ నుండి ఇక్కడికి వచ్చి ఇక్కడ ఒక బ్లూ కలర్ డాట్ ఉంటుంది. ఈ డాట్ నుండి ఇక్కడికి ఇలా ఉంటుంది. ఇది ఎడమ చెయ్యి. అదేవిధంగా కుడి చెయ్యి, మీకు ఇక్కడ గీయలేదు నేను, కానీ కుడి చేతికి కూడా ఇలాగ ఉండి ఇక్కడ దాకా ఉండి మళ్ళీ ఇలాగ వచ్చి ఇక్కడ ఉన్న బ్లూ కలర్ డాట్ దగ్గర మళ్ళీ కలిసి ఇటువైపు దాని సర్కిల్ ఉంటుంది. అంటే ఎడమ చేతిది కుడివైపు సర్కిల్ ఉంటుంది, కుడి చేతిది ఎడమవైపు సర్కిల్ ఉంటుంది. మీకు రెండు చూపించలే, ఒకటే చూపించాను ఆ చిత్రంలోని. ఇది ఈ నాడి పేరు జీవిక నాడి. ఈ నాడి పేరు జీవిక నాడి. ఈ జీవిక నాడి తాలూకా విధానంలో జరిగేటువంటిది ఏంటంటే, ఇది పూర్తిగా కూడా అంటే ఈ నాడి కోసం మనం ముందుగా కాస్త ఇన్ఫర్మేషన్ కనుక చూసుకున్నట్లయితే ఈ నాడులు రెండు ఉంటాయి, ఎడమవైపు ఒకటి కుడివైపు ఒకటి. ఇది ఎక్కడంటే ఈ లెఫ్ట్ ఎల్బో నుండి స్టార్ట్ అయ్యి నందివర్మం అని చెప్పేసి చెప్తారు. అంటే మనకి మర్మశాస్త్రంలోని ఒక మర్మస్థానం, ముఖ్యమైనటువంటి మర్మస్థానాలు కొన్ని ఉంటాయి. అందులో ఇది నందీశ్వర్ అనేటువంటి సిద్ధర్ చెప్పినటువంటి రహస్యం. మనకి సిద్ధర్లు ఉన్నారు కదా, 18 మంది సిద్ధర్లు. సిద్ధర్లకు సంబంధించినటువంటి వీడియో కూడా మన ఛానల్లో ఉంది, ఒకసారి చూడండి. ఈ సిద్ధర్లలోనే నందీశ్వర్ అనేటువంటి సిద్ధర్ ఒక ఆయన ఉన్నారు. ఈ నందీశ్వర్ సిద్ధరు చాలా గట్టి తపస్సాలు, చాలా గొప్ప ఆయనకి ఈ మర్మశాస్త్రం మీద మంచి అవగాహన ఉంది. ఈ తమిళ వర్మశాస్త్రంలోని 108 ప్రముఖమైనటువంటి మర్మస్థానాలు చాలా ఉన్నాయి, 800 పైన ఉంటాయి. బట్ ఈ 108 మెయిన్. ఈ 108లో 96 తోడు వర్మాలు, 12 పాడు వర్మాలు అంటారు. ఈ 12 పాడు వర్మాలలోని మళ్ళీ 2 రకాల పాడు వర్మాలు ఉంటాయి. ఇదంతా మర్మశాస్త్రం సంబంధించింది, మీకు అప్రస్తుతం ఇక్కడ. కాకపోతే కొద్ది విషయం అవగాహన కోసం చెప్తున్నాను. 2 ఉంటాయి. ఇది నా మాటలు కాదు, నారాయణ స్వామి వారు తన శిష్యుడైనటువంటి ప్రద్యుమ్నకు చెప్పాడు. ప్రద్యుమ్నకి ఆ విషయాలను కొద్ది అవగాహన ఉందని చెప్పడం జరిగింది. ఇక్కడ ఈ పాడు వర్మాలలోని ఈ 12 పాడు వర్మాలు, 12 అంటే ద్వాదశ, 12 ఆదిత్యులకు సంబంధించినటువంటిది. 12 96 తోడు వర్మాలు 96 తత్వాలకు సంబంధించిన తత్వాలు, 96 తత్వాలకు సంబంధించినటువంటిది. ఈ 12 పాడు వర్మాలు ద్వాదశ ఆదిత్యులకు సంబంధించినటువంటిది. ఈ
ఈ ద్వాదశ ఆదిత్యులు ఎందుకంటే ఇక్కడ మనకు వచ్చింది, మీకు దీనికోసం నేను తర్వాత ఒకసారి ఇంకో వీడియో పెడతాను. ఇక్కడ ఏంటంటే ఒకసారి నారాయణ స్వామి వారు తన శిష్య బృందానికి అంతటికి కలిపి ఒకసారి సూర్యుడికి, ఆదిత్యుడు అంటే సూర్యుడికి సంబంధించినటువంటి ఒక సాధనా పద్ధతిని ఉపదేశించడం జరిగింది నారాయణ స్వామి వారు అందరికీ. ఆయన శిష్యులు ఇంచుమించు సుమారు ఒక 20-25 మందికి ఏకకాలంలో ఉపదేశించడం జరిగింది. ఆ ఉపదేశించినప్పుడు ఈ ప్రద్యుమ్నకి కబురు పెడతారు గురువుగారు, ఒరే బాబు నువ్వు ఈవేళ ఎలాగైనా సరే రా, ఈవేళ నేను నీకు ఒక ఉపదేశం ఇస్తున్నాను అని చెప్పేసి కబురు పెడతారు. ఈ సందర్భం అంటే ఇప్పుడు నేను చెప్పిన ఉబ్బెత్తిగా మారినటువంటి చర్మం ఎప్పుడైతే మారిందో ఈ ప్రద్యుమ్నకి, దానికి కొన్ని రోజుల క్రితం ఈ సందర్భం జరుగుతుంది. ఏ సందర్భం? శిష్యులందరినీ పిలిచి సూర్యుడికి సంబంధించినటువంటి ఉపదేశం గురువుగారు ఇవ్వటం. ఈ నారాయణ స్వామి వారు ఆ ఉపదేశం ఇస్తారు. ఈ నారాయణ స్వామి వారు ఆ ఉపదేశం ఇచ్చినప్పుడు ఆ సూర్యుడికి సంబంధించినటువంటి ఉపదేశాన్ని మొత్తం శిష్యులందరూ తీసుకుంటారు, ఈ ప్రద్యుమ్నతో సహా. ప్రద్యుమ్న అప్పుడప్పుడు చేస్తూ ఉంటాడు, ఏదో ఆ సాధన చేస్తూ ఉంటాడు. ఈ సాధనని గురువుగారు ఇప్పుడు గుర్తు చేశారు. ఎవరు? నారాయణ స్వామి వారు శిష్యుడు గుర్తు చేశారు. రే బాబు నీకు ఒకసారి నేను సూర్యుడికి సంబంధించిన సాధించిన గుర్తు చేస్తున్నావు కదా అంటే, చేస్తాను గురువుగారు అన్న. ఆ సాధనలోని ద్వాదశ ఆదిత్యులు ఉంటారు. నీకు ఇచ్చిన బయట కనిపించేటువంటి సూర్యుడు, కానీ ద్వాదశ ఆదిత్యులు నీలోనే ఉంటారు. ఈ సూర్యుడి ద్వారా ఈ 12 యాక్టివేట్ అవ్వాలి. ఏవి? దేహంలో ఉన్నటువంటి ఈ 12 కూడా. ఈ 12 కూడా యాక్టివేషన్ అయిన తర్వాత ఈ ద్వాదశ ఆదిత్యులు తాలూకా శక్తి అంతటిని కూడా జీవుడు గ్రహించాల్సి ఉంటుంది, జీవుడు పొందుకోవాల్సి ఉంటుంది. ఇదంతా జీవావస్థకు సంబంధించింది, ఇదంతా పక్కన పెట్టండి. ఈ జీవిక నాడి జీవావస్థకు సంబంధించినటువంటిది. ఇక్కడ ఏమవుతుందంటే ఇప్పుడు నేను చెప్పినటువంటి అంటే నారాయణ స్వామి వారు చెప్తున్నారు, ఈ నందీశ్వర్ చెప్పినటువంటి ముఖ్యమైనటువంటి ద్వాదశ ఆదిత్యుల్లో అంటే ఈ 12 ఈ పాడు వర్మాలు 12 ఆదిత్యులకు సంబంధించినటువంటి దీంట్లో ఈ నందివర్మం అనేటువంటి ముఖ్యమైనటువంటి మర్మస్థానం కూడా చాలా చాలా ముఖ్యం. ఇది ఒక్కొక్కసారి ఈ నందివర్మం అనేది మనకి తమిళ వర్మశాస్త్రాల్లోని ఆడంగల్ సిస్టమ్ అనేది ఒకటి ఉంటుంది. ఆడంగల్ సిస్టమ్ అంటే చాలామంది అనుకుంటారు ఆడంగల్ అనేది పూర్తిగా చికిత్స సంబంధించింది అనుకుంటారు. ఆడంగల్ అనే చికిత్సతో పాటు ముఖ్యంగా వాడేది ఏంటంటే, ఒక మనిషి అన్కాన్షియస్ అయిపోతే కాన్షియస్ తేడానికి వాడతారు. అంటే ఒక మనిషికి తన తెలివి అనేది పూర్తిగా కోల్పోయినప్పుడు తిరిగి తెలివి తెప్పించేటువంటి క్రమంలో ఈ ఆడంగల్ని ఉపయోగించడం అనేది జరుగుతుంది. ఇది ఆడంగల్ తాలూకా బేసిక్ మెయిన్ మోటో అది. ఇది మీలో ఎవరికైనా మర్మశాస్త్రం తెలిస్తే వాళ్ళకి నా మాటలు అర్థమవుతాయి. సో ఈ ఆడంగల్ అన్నది ఈ నందివర్మంకి చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఈ జీవిక నాడు ఇక్కడ నుండి వెళ్ళింది కదా, వెళ్ళి ఇది నందివర్మంలో ఉంటుంది, నందివర్మం కనెక్ట్ అయి ఉంటుంది. ఈ నందివర్మం నుండి ఇది ఈ ఛాతీ దగ్గర ఇక్కడ చూడండి, బ్లూ కలర్లో ఉంటుంది, మీకు ఇమేజ్ కనిపిస్తుంది, మీకు బ్లూ కలర్లో ఉంటుంది. ఈ బ్లూ కలర్లో ఉన్నటువంటి ఈ కింద పాయింట్ ఇదేంటంటే హృదయస్థానం. ఈ హృదయంలోనే 4 గదులు ఉంటాయి, పైన 2 గదులు, కింద 2 గదులు. కింద 2 గదులని జెట్రికల్ అంటారు, వెంట్రికల్స్ అంటారు. వెంట్రికల్ అంటే జెట్రికల్, లెఫ్ట్ వెంట్రికల్, రైట్ వెంట్రికల్. ఈ లెఫ్ట్ రైట్ వెంట్రికల్లో మనకి ఈసీజీ చూసినట్లయితే V1, V2, V3, V4, V5, V6 అని చెప్పేసి ఉంటాయి. ఇవి జెట్రికల్లో జరిగేటువంటి ప్రకంపనాలని సూచించడానికి మనకి ఈసీజీలో తీస్తారు. మన వేవ్స్ వస్తాయి కదా ఈసీజీలోని, దాంట్లో తీస్తారు. ఇక్కడ ఉండేటువంటి ఇక్కడ V1 నుండి ఇక్కడ స్టార్ట్, V1, V2, V3, V4, V5, V6 ఇది క్రమం. ఈ క్రమంలోని ఈ V3, V4 మధ్యలోని ఈ బ్లూ కలర్ డాట్ ఉంటుంది. ఇప్పుడు నేను మీకు ఇమేజ్లో చూపించింది V3, V4 మధ్యలోని డాట్ ఉంటుంది. ఈ డాటు కుడి ఎడమ జఠరికలకి కాంబినేషన్, అంటే గుండె అడుగు భాగం ఇలా ఉంటుంది మీకు, ఇది కదా, ఈ అడుగు భాగం ఇలా ఉంటుంది. ఈ అడుగు భాగంలో ఈ సెంటర్ జాయింట్కి, అంటే ఇటు కుడి జఠరిక ఎడమ జఠరిక జాయింట్లోని కరెక్ట్గా అక్కడ పాయింట్ ఉంటుంది. ఈ పాయింట్ అంటే ఇక్కడ నుండి మొదలైనటువంటి ఈ జీవిక నాడి పైన నందివర్మం వరకు వెళ్ళి అక్కడ నుండి ఇక్కడికి వస్తుంది. ఇక్కడికి వచ్చి ఇక్కడ నుండి మనకి కుడి ఊపిరితిత్తు మొత్తాన్ని కవర్ చేస్తుంది. అలాగే కుడివైపు ఉండేటువంటిది ఉండే జీవిక నాడి ఇక్కడికి వెళ్తుంది, వెళ్ళి ఈ నందివర్మం నుండి
ఈ పాయింట్కి వస్తుంది. ఏ పాయింట్? ఈ కుడి ఎడమ జఠరికల్ జాయింట్ పాయింట్కి వస్తుంది. అంటే కుడి జీవిక నాడి ఎడమ జీవిక నాడి రెండు కూడా అక్కడ కలుస్తాయి. ఈ రెండు జనరల్గా ఏంటంటే మనకి ప్రతి నాడు ఒక్కొక్కటే ఉంటాయి, ఒకటే ఉంటుంది, పింగళ ఒకటే ఉంటుంది. కానీ కొన్ని నాడులు మాత్రం రెండేసి ఉంటాయి. అంటే ఎడమ కుడికి కూడా ఉంటాయి, కుడి ఎడమలో కూడా. మనం ఆల్రెడీ ఒక కోరం నాడి కోసం చెప్పుకున్నాం. కోరం నాడి నాభికి అడ్డుగా ఉంటుంది, ఇది కూడా ఒకటే ఉంటుంది, ఒకే నాడి. కానీ ఇక్కడ జీవిక నాడులు మాత్రం రెండు. ఇది కుడివైపు ఉంటుంది, ఎడమవైపు ఉంటుంది. ఇక్కడ ఉండేది ఏంటంటే ఈ రెండు నాడులు ఒక స్థానంలో కలుస్తాయి. కలిసినప్పుడు వీటి తాలూకా ఎనర్జీ అనేది ట్రాన్స్ఫార్మ్ అవుతుంది. ఇక్కడ చాలా ఇంపార్టెంట్ అది. దాదాపుగా ఈ జీవిక నాడి అన్నది కనుక ఓపెన్ అయితే దేహంలోని చాలా అంశాలు ఓపెన్ అయిపోతాయి. ఎందుకు అంటే ఈ జీవిక నాడి తాలూకా శుద్ధి, ఈ జీవిక నాడిలో ప్రాణ స్పందన లేదా వాయువు తాలూకా స్పందన అన్నది కనుక జరిగినట్లయితే చాలా నాడుల్లో దీని తాలూకా యాక్టివేషన్ అనేది కనిపిస్తుంది. కారణం ఏంటంటే మన శరీరం మొత్తాన్ని పంపింగ్ చేసేటువంటి అవయవం గుండె. మన శరీరం మొత్తానికి కావాల్సినటువంటి ఆక్సిజన్ని గ్రహించి గుండెకి పంపించేటువంటి అవయవం ఊపిరితిత్తులు. ఈ రెండింటి తాలూకా కాంబినేషన్కి సంబంధించినటువంటిది ఈ జీవిక నాడి. ఈ జీవిక నాడి విషయాన్ని కనుక మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ఈ రెండు నాడులు అంటే ఎడమవైపు వచ్చేటువంటి నాడి, కుడివైపు వచ్చేటువంటి నాడి ఇక్కడ కలుస్తాయి. ఇక్కడ ఈ నందివరం అన్నది ద్వాదశ ఆదిత్యుల్లో ఒక ఆదిత్యుడికి సంబంధించినటువంటిది. ఇక్కడ నుండి ఈ గుండెకి సంబంధించి ఇక్కడ ఈ రెండు నాడులు కలుస్తాయి. కలిసి ఇక్కడ నుండి ఈ కుడివైపు వచ్చేది ఎడమ ఊపిరితిత్తి కనెక్ట్ అయి ఉంటుంది. ఎడమవైపు వచ్చినటువంటి జీవిక నాడి కుడివైపు ఊపిరితిత్తి కనెక్ట్ అయి ఉంటుంది. ఈ రెండు ఊపిరితిత్తుల తాలూకా స్పాన్ అనేది ఇలాగ మనకి సాగుతూ ఉంటుంది. ఇప్పుడు ఊపిరి తీసుకునేటప్పుడు ఫిల్ అవుతూ ఉంది, ఊపిరి వదిలినప్పుడు ముడుచుకుంటుంటుంది. ఈ తాలూకా ఈ స్పందనలన్నీ కూడా అంటే ఈ ప్రాణవాతానికి సంబంధించినటువంటిది. ఇది ఇక్కడ నుండి మొదలైంది కాబట్టి వీటికి సంబంధించి అంటే మనకి అప్పర్ లిమ్స్లో ఉండేటువంటి మేజర్ వాతం వేనవాతం, అంటే చేతుల్లో ఉండేటువంటి వాతం వేనవాతం. ఈ వేనవాతాన్ని ఈ రెండు వాతాలని కలిగి ఉండేటువంటి మహత్తరమైనటువంటి శక్తివంతమైనటువంటి నాడి ఈ జీవిక నాడి. ఇదంతా కూడా నారాయణ స్వామి వారు తన శిష్యుడైనటువంటి ప్రజ్ఞకు చెప్తున్నటువంటి రహస్యం. ఇది నాడీ రహస్యం. జాగ్రత్తగా విని అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. ఇది అంత స్పష్టంగా అర్థమైనటువంటి విషయం కాదు, తేలిగ్గా అర్థమైనటువంటి విషయం కాదు. కొద్ది జాగ్రత్తగా దృష్టి పెట్టండి. ఇక్కడ జరుగుతున్నటువంటి ఈ ప్రవాహం అంతా కూడా ఈ గుండె నుండి ఊపిరితిత్తులకి కనెక్ట్ అయి ఉంటుంది. గుండె నుండి ఊపిరితిత్తులు కనెక్ట్ అయి ఉంటుంది. ఇక్కడ ఈ ఎడమవైపు మొదలైనటువంటిది కుడి ఊపిరితిత్తులో ఉంటుంది. అదేవిధంగా కుడివైపు మొదలైనటువంటి జీవిక నాడి ఎడమ ఊపిరితిత్తుకి టోటల్గా ఎంగేజ్ అయి ఉంటుంది. ఈ రెండు కలిసేది గుండె యొక్క కుడి ఎడమ జఠరికల తాలూకా జాయింట్లో కలుస్తాయి. ఈ రెండు నాడులు కూడా రెండు వైపులు ఉండేటువంటి నందివర్మాలని కవర్ చేస్తుంది. ఇది అత్యంత కీలకమైనటువంటి దీని తాలూకా ఎనాటమికల్ తాలూకా ఇన్ఫర్మేషన్. ఇకపోతే ఇక్కడ ముఖ్యంగా గమనించాల్సింది ఏంటంటే వేనవాతము ప్రాణవాతం. మనకి ప్రధాన వాయువులు ఉంటాయి కదా, పంచవాయువులు. ఈ పంచవాయువుల్లోని వేనవాతము ప్రాణవాతం రెండు కలిసిన చోట ఓజోశక్తి అనేది ఉత్పన్నం అవుతుంది. మనకి ఓజస్ అనేది ఒకటి ఉంటుంది. ఈ ఓజస్ అన్నది మనకి సప్త ధాతువుల్లో 7 ధాతువుల్లోని శుక్రధాతువు తాలూకా ఎసెన్స్ సారం ఓజస్సు. ఈ ఓజస్సు తాలూకా నిల్వ స్థానము గుండె. ఈ గుండె తాలూకా స్థానంలో ఈ ఓజస్సు తగ్గుతున్నప్పుడు శరీరంలో ఉండేటువంటి అవయవాలన్నీ కూడా వీక్ అయిపోతాయి. ఎందుకంటే గుండె నుండి దీని తాలూకా ఎసెన్స్ అంతా కూడా పంపింగ్ అవుతూ ఉంటుంది. అందుకే ఈ ఓజస్ అన్నది ఈ ప్రకృతి గుండె లోపల పెట్టింది, గుండెలో నిర్మాణమై ఉంటుంది. ఈ ఓజస్ ఇది ఓజస్ అన్నది ఒక ఎసెన్షియల్ ఎనర్జీ. ఇది ఒక ఐటమ్గా మనం చూపించడానికి వీలు కానిది. ఇది సప్తధాతువుల్లో శుక్రధాతువు అంటే రీప్రొడక్షన్ సిస్టమ్ తాలూకా ఎసెన్స్. అక్కడ నుండి డెరివైడ్ అయినటువంటి ఒక ముఖ్యమైనటువంటి మూలాంశం ఇది శుక్రధాతువు నుండి. ఈ ఓజస్ అన్నది ప్రాణవాతానికి వేనవాతానికి కలిపి ఉంచేటువంటి అంటే ఈ ఓజస్సులోని ప్రముఖంగా ఉండేటువంటి వాత తత్వాలు కనుక చూసుకున్నట్లయితే ప్రాణవాయువు అదేవిధంగా వేనవాయువు. వేన ఈ రెండు తాలూకా వాతాల తాలూకా సమ్మేళనమైనటువంటి శక్తి పుంజమే ఈ ఓజస్సు. ఇది గుండెలో ఉంటుంది. ఈ జీవిక నాడి తాలూకా వ్యవహారంలోనే ప్రజమ్నికి సాధన చేస్తుంటే ఈ ఏరియా అంతా కూడా ఉబ్బినట్టుగా అనిపించింది కదా, అయింది కదా. ఈ అవ్వడానికి కారణం ఏంటంటే ఇక్కడ
తను చేసేటువంటి సాధన క్రమం ఏదైతే ఉందో, ఈ సాధన తాలూకా రహస్యం ఏదైతే ఉందో, ఈ వాయువు తాలూకా నడిపించేటువంటి విధానం ఏదైతే ఉందో, ఈ విధానంతో ప్రవేశం అనేది జరిగింది. ఈ జీవిక నాడిలో కొంత ప్రవేశం జరిగింది. ఎందుకు అంటే ఇప్పుడు తనకి జరిగింది మొట్టమొదటిసారిగా జరిగింది. కానీ ఈ జీవిక నాడిలోకి శుద్ధి అనేది 5 times అవ్వాలి, 5 సార్లు అవ్వాలి. గుర్తుపెట్టుకోండి. మ్యాక్సిమం అంటే కొన్ని ప్రధానమైనటువంటి నాడులు కాదు, సుషుమ్న ఇవి కాదు, జనరల్గా మనకు ముఖ్యంగా ఉండేటువంటి 101 నాడుల కోసం కూడా మనం మాట్లాడుకోవాలి. ప్రతి నాడులో కూడా ఒకసారి పూర్తిగా ఎనర్జీ అనేది ట్రాన్స్ఫార్మ్ అయితే ప్రవేశిస్తే అది శుద్ధి అయినట్టు. కానీ కొన్ని ముఖ్యమైనటువంటి నాడులు ఉంటాయి, దాంట్లోని ఒకసారి ప్రవేశించినట్టు కాదు, కొన్నిసార్లు జరగాలి ఈ క్రియ అన్నది. సో తన గతంలో కొన్ని ఏళ్ళు బట్టి సాధన చేసుకుంటూ వస్తే ఇప్పటికీ ఆ జీవిక నాడిలో మొట్టమొదటిసారిగా ప్రవేశం జరిగింది తన తాలూకా వాయు స్పందన. ఈ వాయు తాలూకా స్పందన ఎప్పుడైతే ఈ జీవిక నాడిలోకి ప్రవేశించిందో అప్పుడు తనకి ఎలా అయింది అంటే ఈ చర్మం అంతా కూడా ఉబ్బెత్తిగా ఒక మైన పొరలాగా ఏర్పడడం ఇవన్నీ కూడా. ఇది ప్రద్యుమ్నకి మొట్టమొదటిసారిగా జీవిక నాడిలో ప్రవేశించినప్పుడు జరిగినటువంటి మార్పు. ఇది నారాయణ స్వామి వారు చెప్పారు. కానీ ఈ జీవిక నాడిలో 5 times జరగాలి, 5 సార్లు జరగాలి. ఈ 5 సార్లు జరిగేటువంటి ఈ క్రియ మొత్తం 5 సార్లు పూర్తి జరిగితే అప్పుడు ఈ జీవిక నాడి సంపూర్తిగా శుద్ధి అనేది జరుగుతుంది. అప్పుడు ద్వాదశాదిత్యుల్లో కూడా మార్పు జరుగుతుంది, శరీరంలో ఉండేటువంటి ద్వాదశాదిత్యులు. అదేవిధంగా ఓజో శక్తిలో కూడా మార్పు జరుగుతుంది. శరీరం స్థిరంగా నిలబడుతుంది, బలంగా నిలబడుతుంది, ఆరోగ్యంగా నిలబడుతుంది. వ్యాన ప్రాణవాతాలు తన ఆధీనంలోకి రావడం జరుగుతుంది. ఇది దీని తాలూకా జీవిక నాడి యొక్క రహస్యం. ఇది మొదటిసారి నీకు జరిగింది. నారాయణ స్వామి వారు శిష్యుడు చెప్తున్నాడు, ఇది నీకు మొదటిసారి జరిగింది, ఇంకొక 4 సార్లు బ్యాలెన్స్ నువ్వు ఇంకా చేయాలి. ఎందుకు అంటే మొదటిసారి అన్నది వాయువు తాలూకా ప్రవాహం అన్నది కరెక్ట్గా జరిగినప్పుడు జరిగిపోద్ది. ఈ వాయు తాలూకా ప్రవాహంలో గమనాల్లో కొన్ని అంశాలు అంటే ఇది ప్రతి ఒక్కసారి జరుగుతున్నప్పుడు శరీరంలో క్లోజ్ అయినటువంటివి ఇంకొన్ని ఓపెన్ అవుతూ ఉంటాయి. మొదటిసారి జరిగింది కదా, నీకు కొన్ని అంశాలు నీకు ఓపెన్ అవుతాయి, నీకు అవి తర్వాత తెలుస్తాయి. రెండోసారి జరిగినప్పుడు ఇంకొన్ని అంశాలు ఓపెన్ అవుతాయి, మూడోసారి జరిగినప్పుడు కొన్ని అంశాలు అవుతాయి. ఫస్ట్ 2 సార్లు వాయు తాలూకా గమనాలను బట్టి ఓపెన్ అవుతాయి. మిగిలిన 3 సార్లు 5 సార్లు అని చెప్పుకున్నాం కదా, మిగిలిన 3 సార్లు నీ తాలూకా కుంభక శక్తిని బట్టి ఈ జీవిక నాడి అన్నది ప్రవేశం జరుగుతుంది. జీవిక నాడులు ప్రవేశించడం తీజీ కాదు. చాలామంది నాడుల కోసం మాట్లాడినప్పుడు జీవిక నాడి తాలూకా అంశాన్ని దాదాపుగా విస్మరిస్తారు. ఈ పదం కూడా చాలామంది చెప్పరు, కానీ ఇది అత్యంత ముఖ్యమైనటువంటి. చాలామంది ఏంటంటే జీవిక నాడి తాలూకా ప్రవేశం జరిగిన తర్వాత జరిగినటువంటి మార్పు వల్ల నీకు నాడీ శుద్ధి అనేది బాగా జరుగుతుంది, నాడీ శుద్ధి జరిగిపోయిందని చెప్తారు. కానీ ఈ అంశాన్ని మనం పర్టికులర్గా ఈ విభాగంలో మనం తెలుసుకునే ప్రయత్నం చేసాం. కారణం ఏంటంటే అది గురువు గారు అయినటువంటి నారాయణ స్వామి వారి తాలూకు పుణ్యం, ఆయన తాలూకు ఆశీర్వాదం. ఈ శిష్యుడైనటువంటి ప్రద్యుమ్నకు చెప్తున్నటువంటి ఈ అంశాన్ని మనం ఈ శీర్షికలో తెలుసుకునే ప్రయత్నం చేసాం. సో మొదటిసారి ప్రద్యుమ్నకు జరిగింది దీంతో, ఇంకో 4 సార్లు జరగాలి. రెండోసారి కూడా జరుగుతుంది, నీకు కంగారు పడద్దు, చక్కగా సాధన చేసుకో. కానీ మిగిలిన 3 సార్లు మాత్రం నీకు కుంభకం సిద్ధించిన తర్వాతే జరుగుతుంది. కుంభకంలో అది జరగాలి, అప్పుడు తాలూకు వ్యవహారం వేరు. సో ఈ మొదటిసారి నీకు జరిగినటువంటి జీవిక నాడిలోకి ప్రవేశం అన్నది వాయువు అయింది కాబట్టి ఇంకొన్ని గమనాలు నీ శరీరంలో మార్పులను జరుగుతాయి. ఇది గురువుగారు అయినటువంటి నారాయణ స్వామి వారు తన శిష్యుడైనటువంటి ప్రద్యుమ్నకి ఈ వ్యవహారాన్ని, ఈ జీవిక నాడి రహస్యాన్ని తెలియజేశారు. ఇది దీని తాలూకా అత్యంత ముఖ్యమైనటువంటి జీవిక నాడి, ఈ గురుబోధలోని జీవిక నాడి యొక్క రహస్యం. థ్యాంక్ యూ. ఆత్మ నమస్కారం.